డాబని నడవండి. అమ్మయ్యా భలే వచ్చింది కదా పాట. అదిరింది బాదారు. నువ్వు లైన్ వేసుకో. జాగ్రత్త లోపల పెట్టిండ్రా. ఓకే. అది కూడా ఎక్కడుందో నా బంగారం. అమ్మ సరే బా, నా పల్లెడే ఉంటా. మా పని అయిపోయిందండి. అమ్మ లోపల ఉంది, పరిచయం చేస్తాను పదండి. త్వరగా కోయండి. సరేనక్క, టైం అవుతుంది. అలాగే. ఏట్రా ఉల్లిపాయలు తెమ్మంటే ఒట్టి చేతులతో వచ్చేవేట్రా తింగరోడా? పిన్నే ఈ రోజుల్లో ఉల్లిపాయలు కొనడం కంటే సెల్ ఫోన్లు కొనడం చాలా సిప్ పిన్నే. అందుకే బేరమాడి ఉల్లిపాయ తీసుకొచ్చా, ఎంజాయ్ చేసుకో. అమ్మా అస్సలు కామెడీకి ఛాన్స్ ఇవే, వెనకాతల బండ్లో వస్తున్నాయి. నువ్వు ఇలా కామెడీలు చేసుకో, నేను ఇలా పంచులు ఇస్తుంటాను. పోయి పంచు చూసుకోరా. రండి మా అమ్మండి. అమ్మా ఉజ్జు అంటే తినే. నమస్తే ఆంటీ. తేన కోసమేగా 10th క్లాస్లో తెలుగు మీడియం పేపర్ని ఇంగ్లీష్లో రాసి బొక్క బొర్ల పడ్డావు. ఇప్పటి వరకు నంబర్ పేపర్లో కనిపించలేదు. సరే సరే, నువ్వేం తాగుతావమ్మా? ఏం వద్దండి. కాఫీ తాగుతావా? ఆమె కాఫీ, నాకు కోల్డ్ కాఫీ. తీసుకో, తాగమ్మా. ఏం చేస్తున్నావమ్మా? క్యాండిడ్ ఫోటోగ్రఫీ. అదేనమ్మా పెళ్ళిళ్ళకి ఫంక్షన్కి ఫోటోలు అవుతుంటారు కదా, అంతే కదండి? అలా కాదు, మ్యారేజ్ అప్పుడు జనరల్ గా ఫోటోగ్రాఫర్స్ పెళ్ళి ఆపి ఫోజులు ఇమ్మంటుంటారు. తాళి కట్టేటప్పుడు తల పైకెత్తమని, తలంబ్రాలప్పుడు సిగ్గుపడమని చెప్తుంటారు కదా. అది చాలా ఆర్టిఫిషియల్ గా ఉంటుంది. మేము అలా కాకుండా వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా ఫొటోస్ తీస్తాం. దాని పేరే క్యాండిడ్ ఫోటోగ్రఫీ. చాలా బాగుంది. థ్యాంక్ యూ ఆంటీ. ఫోటోలన్నా అమ్మాయిలన్నా ఎక్కడలేని పోజులు వస్తాయి ఈ ఎదవలకి. నా ఎదవకు కూడా పోజులు లేకుండా ఓ 4 ఫోటోలు తీరాదు. నువ్వు ఆప్తల్లి. ఆల్రెడీ తీసాను, చూపిస్తా ఉండండి. పట్టుకోండి. అలా పడ్డాను కదమ్మా. బాగుంది. వస్తానండి, వర్క్ ఉంది. సరే అండి. అమ్మా మళ్ళీ వస్తానే. ఈ మధ్య రాజుగారి దారులు మారుతున్నాయి, ధరలు కూడా మారుతున్నాయి. ప్రాక్టీస్ మ్యాచ్ ఆడి ఆడి బోర్ కొట్టింది. బెట్టింగ్ మ్యాచ్ ఆడదామా? కర్రా బిల్ల ఆడే బ్యాచ్కి బెట్టింగ్ ఆడే దమ్ము ఎక్కడుందిరా? నువ్వు గెలిస్తే 1కి 10 ఇస్తా. దమ్ముంటే తగులుకోరా. వద్దురా, వాడేదో ప్లాన్ చేస్తున్నాడు. భాను సార్కి తెలిస్తే సస్పెండ్ చేస్తాను. నేను రెడీరా. నువ్వు వస్తావని మెలకువలోనైనా అనుకోలేదే. ఏంటి రాజు, నాకోసమే వెయిట్ చేస్తున్నారా? సదా మీ సేవలో. ఎక్కండి మీ రాజుగారి ఆటో. ఓకే. రాజాది రాజాది రాజా పూజ చెయ్యాలి. రాజు, నాకోసం వెయిట్ చేస్తున్నారా?
అయ్యో మీరింకా ఇక్కడే ఉన్నారా? వెళ్ళిపోయారనుకున్నానే. లేదండి. మేడం కార్ రెడీ. వస్తున్నా. ఓకే రాజు, మళ్ళీ కలుద్దాం. సరే. ఎంతసేపు వెయిట్ చేసి టాటా చెప్పడానికి. లాసెన్స్ పేకి వస్తారా సార్? హలో, లాసెన్స్ పేకి వస్తారా సార్? రండి, ఎక్కండి ఎక్కండి. ఏటీ స్టేటీ కాంపిటీస్ అయిపోయిందా ఏంటి? మీ డ్రమ్మింగ్ స్టైల్ బాగుంది. థ్యాంక్స్ అండి. ఆ దరువే మా బతుకు తెరువు కదండి. చిన్నప్పుడు మీ టాలెంట్ చూసి పెద్ద రాక్ స్టార్ అవుతారనుకుంటే మీరేంటిలా? నేను అలానే అనుకున్నానండి. కానీ అన్నీ మనం అనుకున్నట్టు జరిగితే దాని జీవితం అంటారేటండి? జరగకపోతేనే కదా నేను అమ్మ జీవితం అనుకుంటాం. కానీ ఫిలాసఫీ మీకు సూట్ అవ్వదు రాజు. చాక్లెట్ తిను. ఫిలాసఫీ కాదండి. 6 ఏళ్ళ క్రితం మా నాన్న చనిపోయినప్పుడు జాస్ తప్ప నాకు ఇంకో వేరే ప్రపంచం ఉంటుందని, అందులో మా నాన్న చేసిన తప్పులు మిగిలిపోయిన అప్పులు ఉంటాయని నేను అనుకోలేదండి. తను ఒకటండి, మా అమ్మ మటుకు నాకు ఏ కష్టం తెలియనివ్వలేదు. ఒక్క నిమిషం అండి, దండం పెట్టుకొస్తాను. స్వామి, మా ఇద్దరికి తొందరగా సెట్ చేస్తే నీకు ఏది కావాలంటే అదే. ఏంటి ఇగోండి, బొట్టు పెట్టుకోండి. ఓకే. సంపద నాకు టెంపుల్ అండి, భలే దేవుడు అండి, మనం ఏది అడిగినా ఇచ్చేస్తాడు. నాకు తెలిసిన ఈ డ్రమ్స్ ఎదగడానికి కాకపోయినా కనీసం బతకడానికైనా పనికొచ్చింది కదండి. నేను హ్యాపీయేనండి. అయితే మీకు కోరికలే లేవన్నమాట. ఎందుకు లేవండి బాబు, నేను స్టేజ్ ఎక్కి జాజ్ కొడుతుంటే కొన్ని వేల మంది సొక్కాలు ఇప్పుకొని ఊగిపోతూ డ్యాన్స్ చేయాలండి. అది నా కళ, అంతే. ఏదో ఒక రోజు మైకేల్ జాక్సన్ అంత కాకపోయినా కనీసం మైక్ టైసన్ అంతానే అవ్వాలండి. చితక్కాడియాలి, అదనమాట. ఖచ్చితంగా అవుతావు రాజు. కాకపోతే మైక్ టైసన్ రాక్ స్టార్ కాదు, బాక్సర్. అవునా? ఇంగ్లీష్లో పూర్గా తెలియదండి. ఓకే రాజు, గుడ్ నైట్. సరేనండి. అవునా నేనేనా నీ మాయలో పడిపోయానా నాలో నేలేనా నిన్నే చూస్తున్నా నీ నీడల్లే వస్తున్నా నీకై నేనున్నా
తొలి అలజడి ఎక్కడున్నా కానీ ఎప్పుడైనా మరి ఎద వింటోంది నీ అడుగుల సడి నేనే నీకు చెందాలంటూ నాతో నాకే యుద్ధం నీ స్నేహాన్నే పొందాలంటూ తీయని ఓ పంతం నీ అడుగుల్లో అడుగే వేస్తూ నడిచే ఈ ఆనందం లోకంలోన ఎవ్వరికైనా దొరికే ఉంటుందా అవునా నేనేనా నీ మాయలో పడిపోయానా నాలో నేనేనా నిన్నే చూస్తున్నా నీ నీడల్లే వస్తున్నా నీకై నేనున్నా కాలం నిలబడి నువ్వు నాలో ఉన్నావని చెప్పాలని ఊరికిందే మది కొంచెం తడబడి నీ చెలిమే ఓ వర్షం లాగా నన్నే తడిపే నేస్తం అయినా గానీ లోలో ఏదో తీరని ఓ దాహం నిత్యం నీతో ఉండాలంటూ ఇంకేదో ఆరాటం మాటల్లోనా చెప్పాలంటే నా వల్లవుతుందా అవునా నేనేనా నీ మాయలో పడిపోయానా నాలో నేనేనా నిన్నే చూస్తున్నా నీ నీడల్లే వస్తున్నా నీకై నేనున్నా